భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే? వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. ఒక పేషెంట్కి మోరల్ సపోర్ట్గా వచ్చిన మనుషులు ఏ మెంటల్ కండిషన్లో ఉంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేదా మీకు? లోకంలో ఎవరు మీలా ఉండరు. ఎంతసేపు మీ గోల మీదేనా? ఎదుటి వాళ్ళకి అసలు మాట్లాడే చాయిసే ఇవ్వవా? ఇంత సెల్ఫిష్గా ఉన్నావు. అసలు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఎలా భరిస్తున్నారో ఏంటో. కొంచెమైనా సెన్స్ ఉండాలి. నేను ఇలా మాట్లాడుతున్నందుకు సారీ. అసలు నువ్వు డాక్టర్ ఎలా అయ్యావో నాకు అర్థం కావట్లేదు. అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి డిగ్రీలు పీజీలు చేయనక్కర్లేదు. చిన్న పిల్లలకు కూడా తెలుస్తాయి. ప్లీజ్ నాకింకా కోపం తెప్పించుకో. నీతో మాట్లాడాలంటేనే చాలా చిరాగ్గా ఉంది. మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఇరిటేటింగ్గా ఉంది. నువ్వు ముందిక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నన్ను చూస్తుంటే మీకు ఇరిటేటింగ్ గా ఉందా? అవును, కంపరంగా ఉంది. నువ్వెంత తొందరగా వెళ్తే అంత మంచిది. ఓకే సార్, నేను వెళ్తున్నా. ఐఎమ్ సారీ. ప్రియాంక, 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 ఏదో పరధ్యానంలో ఉండుంటుంది. గౌతమ్ గారు, ఇందాక కనిపించలేదు, ఎక్కడికెళ్లారు? డాక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్ళానండి. నాకిప్పుడే డాక్టర్ గారు చెప్పారు. నాకన్నా ముందే మీరు డాక్టర్ గారితో స్వీటీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడారని. పిల్లల విషయంలో మీరు కేర్ తీసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా థ్యాంక్స్ గౌతమ్ గారు, థ్యాంక్స్ అ లాట్. ఝాన్సీ గారు, నేను మన పిల్లల్ని ఎలాగైతే చూసుకోవాలనుకుంటున్నానో అలాగే స్వీటీ వంశీలను కూడా చూసుకుంటానండి. ఏంటి? అదేనండి, నా పిల్లలు మా అన్నయ్య పిల్లలని నాకు తేడా లేదండి. నాకందరూ సమానమనే చెప్తున్నా. స్వీటీ మా అన్నయ్య రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, అంటే మా ఇంటి ఆడబిడ్డ. నిజం చెప్పాలంటే తను మా ఇంట్లో మహాలక్ష్మిలాగా తిరుగుతూ గారాల పట్టిలాగా పెరగాల్సింది. కానీ పరిస్థితులు అనుకూలించక దూరంగా ఉండాల్సి వస్తుంది. స్వీటీ విషయంలో మీకెంత రెస్పాన్సిబిలిటీ ఉందో అంతకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు. మీరు థ్యాంక్స్ చెప్పి దాన్ని తగ్గించకండి, ఓకేనా? సర్లేండి, స్వీటీని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయి ఉంటాయి. స్వీటీని ఇంటికి తీసుకెళ్దాం, పదండి. నీతో మాట్లాడాలంటేనే చాలా చిరాగ్గా ఉంది. మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఇరిటేటింగ్గా ఉంది. నువ్వు ముందిక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. ప్రియాంక, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రియాంక, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. అది కాదు సిస్టర్. చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళరా. ప్రియాంక, అమ్మా ప్రియాంక, ఏమైందిరా? ప్రియాంక, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, ఏమైందో చెప్పవే.
ప్రియాంక అమ్మా ప్రియాంక ఊరుకో ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? నువ్వు పుట్టి ఇన్నాళ్ళవుతున్నా ఏ రోజు నేనిలా చూడలేదు. అసలింతవరకు నువ్విలా కనీసం బాధపడడం కూడా నేను చూడలేదు. ఎప్పుడు చూసినా చెలాకీగా ఉంటూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే నువ్వు ఇంతలా ఏడుస్తున్నావేంటే? నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారమ్మా? నువ్విలా ఉంటే మాకు చాలా కంగారుగా ఉందే. పోనీ హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లమా? ప్రియాంక చెప్పవే ప్లీజ్. మీ అల్లుడు గారు నన్ను తిట్టారమ్మా. ఎందుకు తిట్టారు? ఏమని తిట్టారు? తిట్టారని చెప్తున్నానుగా, డీటెయిల్స్ ఎందుకు? చూడమ్మా, నిన్ను ఎంత గారాభంగా పెంచుకున్నావో మాకు తెలుసు. ఏ రోజు ఒక మాట అనలేదు, ఒక దెబ్బ కొట్టలేదు. అలాంటిది అతనెవరో నిన్ను తిట్టడం ఏంటమ్మా? పొగరు కాకపోతే. అయినా ఈ కృష్ణప్రసాద్ కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. నువ్వు అస్సలు బాధపడకమ్మా. నీ మంచి మనసును అర్థం చేసుకోలేకపోవటం అతని దురదృష్టం. నీ ప్రేమను పొందే అదృష్టం అతనికి లేదనుకుంటా. నువ్వు అతన్ని ఇష్టపడ్డావు, కాదనలేదు. కానీ నువ్విలా ఉంటే మాత్రం చూస్తూ ఉండలేం. తట్టుకునే శక్తి మాకు లేదమ్మా. నువ్వు సంతోషంగా ఉంటేనే మేం సంతోషంగా ఉంటాం. మాకు ఈ ఆస్తులు, అంతస్తులు, పరువు ప్రతిష్టల కంటే మాకు పిల్లల సంతోషమే ముఖ్యమమ్మా. అందుకనే మీకంత స్వేచ్ఛనిచ్చాం. అతను కాకపోతేనే మన డాక్టర్ ఫ్యామిలీస్లో ఎంతోమంది మంచి అబ్బాయిలు ఉన్నారు. నిన్ను ఇష్టపడేవాళ్ళు, నిన్ను ప్రాణంగా చూసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. వాళ్లలో ఒక మంచి అబ్బాయిని చూసి బ్రహ్మాండంగా నీకు పెళ్లి చేస్తాను. నువ్వు అబ్బాయిని మర్చిపోతలే. లేదు డాడ్, నేనతన్ని మర్చిపోవడం అనేది ఈ జన్మలో జరగదు. మీరు మంచి అబ్బాయిని చూసి ఆకాశమంతా పందిరి వేసి అంగరంగ వైభవంగా నా పెళ్లి చేస్తారేమో, కాని నా మనసుకి మాత్రం సంతోషాన్ని ఇవ్వలేరు నాన్న. మీరు చూసే అతను నా మెళ్ళో వేసే 3 ముళ్లతో ప్రపంచం దృష్టిలో నా భర్త కావచ్చు, కాని నాకు మాత్రం నా గొంతులో ఊపిరున్నంత వరకు పరాయి మగాడే. మీ అల్లుడు గారిని పిలిపించండి నాన్న. ఆయనే నా జీవితం. పెళ్ళైన తర్వాత ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మాకంటూ ఓ సెపరేట్ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నా. అందులో నుంచి బయటికి రావాలంటే ఈ ప్రియాంక శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిందే. అమ్మా ప్రియాంక, అమ్మా ప్రియాంక, ఏంటమ్మా ఆ మాటలు? నేను ఏ రోజైతే అతనికి మనసిచ్చానో ఆ రోజు నుంచి మనస, వాచ, కర్మన అతనే నా భర్త. అది కాదమ్మా, అయినా అతను నిన్ను తిట్టాడు కదా, నువ్వంటేనే చిరాకు పడుతున్నాడు కదా. కంటిలో నలుసు పడిందని కంటినే తీసేసుకుంటే నష్టపోయేది మనమే కదా నాన్న. అలాంటప్పుడు అతను నన్ను తిట్టాడన్న కోపంతో మీరు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నేను జీవితాంతం నరకం అనుభవిస్తూనే ఉంటాను.
నా ప్రేమ కోసం నేను ఎన్ని కష్టాలనైనా పడతాను, ఎన్ని అవమానాలైనా భరిస్తాను, ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కొంటాను. ఎలాగైనా సరే అతని మనసు గెలిచి నా లవ్ ఎక్స్ప్రెస్ చేసి అతని ప్రేమ పొందే వరకు నా ప్రయత్నాల్ని మాత్రం ఆపను. మన మనసుకి నచ్చిన వాళ్ళని మర్చిపోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది తల్లి. కానీ అతనికి నీ మీద ఉన్న ఉద్దేశం ఏంటో తెలిసిన తర్వాత కూడా అతనే కావాలనుకోవడం కరెక్ట్ కాదు. అందుకే మేం చెప్పేది విను. నేను వినను. మీరు నన్ను ఎంత కన్విన్స్ చేయాలని ప్రయత్నించినా నేను మాత్రం నా మనసు మార్చుకోను. అతనే నా భర్త. నేను జీవితం పంచుకునేది అతనితోనే. ఇందులో ఎలాంటి డౌటు లేదు. నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేయండి. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నాన్న, ప్లీజ్ వెళ్ళండి. డాడీ, పాపకి ఈరోజు చేయించిన దాంతో 4వ ఇంజెక్షన్ అయింది. అంటే హాస్పిటల్ ఖర్చులు కాకుండా ఓన్లీ ఇంజెక్షన్ ఖర్చులు టోటల్ చేస్తే 1 crore వరకు ఖర్చయింది డాడ్. ₹1 కోటి? ఆగు ఝాన్సీ. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపను పట్టించుకోలేదు, బాధ్యత లేదు, అసలు మాకెవరికి మనసే లేదని ఏదేదో మాట్లాడుతున్నావంట. అసలు మా గురించి నీకేం తెలిసిన అలా మాట్లాడావు? అయినా చేసింది చెప్పుకోవడం మాకు తెలియదు. మా దగ్గరికి ఎంతమంది సాయం కోసం వచ్చినా మేం కాదనకుండా చేస్తాం. కానీ చేసిన సాయాన్ని 10 మందిలో చెప్పి మా డప్పు మేం కొట్టుకోం. అర్థమైందా? అసలు నీకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. సార్, కానీ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది కదా సార్. ఛాన్సీ, సరే, నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది విన్నాకైనా నీ నోటిని అదుపులో పెట్టుకుంటావనే ఉద్దేశంతో చెప్తున్నాను. జాగ్రత్తగా విను. స్వీటీ ట్రీట్మెంట్కి ఇప్పటి వరకు ఆయన ఖర్చంతో తెలుసా? ₹1 కోటి పై చిలుకు. అది కేవలం ఇంజెక్షన్స్ ఖర్చు మాత్రమే. అసలు నువ్వు కల్లోనైనా అంత డబ్బు చూసి ఉండవు. అలాంటిది మేము పాప కోసం ఖర్చు చేస్తున్నాం. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ₹1 సంపాదించాలంటే దాని వెనక ఎంతో కష్టం, శ్రమ ఉంటుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసిన వాళ్లే కష్టపడి సంపాదించిన డబ్బుని సాయం చేస్తారు.
ఒక విధంగా చెప్పాలంటే ఈ పాప ఇలా బ్రతికి బట్టగడుతుంది అనంటే అది కేవలం మేమిచ్చిన డబ్బుతోనే. అది సాటి మనిషిపై మాకున్న జాలి, మా మనస్తత్వం. అందుకే పార్వతి చైల్డ్ కేర్ ట్రస్ట్ పెట్టి ఎంతో మంది పేద పిల్లలకి వైద్యం అందేలా చేస్తున్నాం. ఇవేవి నువ్వు అర్థం చేసుకోకుండా ఈ పాప కోసం ఎంత చేస్తున్న వాళ్లతో ఎలా మసులుకోవాలో, కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అందుకే నీపై కోప్పడాలో జాలిపడాలో నాకైతే అర్థం కావటం లేదు. నిజమే సార్. ఈరోజు స్వీటీ ప్రాణాలతో ఉందంటే దానికి కారణం మీరే. అందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నేనొక్కదాన్నైతే స్వీటీని కాపాడుకోలేకపోయేదాన్ని. అంత డబ్బు నాకు లేదు. అందుకే కోర్టులో కేసేసి మరీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మీ డబ్బు స్వీటీ ప్రాణాన్ని నిలబెట్టింది, కానీ పోయిన మా రాకేష్ బావ ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తుందా? మీ దగ్గర ఎన్ని కోట్లున్నాయి కదా సార్. మీ దగ్గరున్న డబ్బు సంపదని అంతా ఖర్చు పెట్టి చనిపోయిన మా అక్క బావని, అదే సార్ మీ పెద్ద మనవడు రాకేష్ని ఒక్కసారి ప్రాణాలతో వెనక్కి తీసుకురండి. డబ్బుతో ఉన్న ఊపిరిని మాత్రమే కాపాడుకోగలం. అంతేకాని పోయిన ప్రాణానికి ఊపిరి పోయలేం కదా సార్. మనం బ్రతికించగలిగేది కేవలం పోయిన వాళ్ళ ఆశలు, ఆశయాల్ని మాత్రమే సార్. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. ఈ పిల్లలు మీ ఇంట్లో మీ మధ్య ప్రేమానురాగాలతో పెరగాలనేదే మా బావ చివరి కోరిక. అందుకే వీళ్ళని ఈ ఇంటికి తీసుకొచ్చాను. మీకు దగ్గర చేయాలని చూస్తున్నాను, అంతేగాని మరి ఏం లేదు సార్. ఒక మనిషికి కోపం ఉండొచ్చు, కానీ అది క్షణాలలో పోవాలి. పంతం పట్టింపులు ఉండొచ్చు, కానీ వాటిని పట్టుకుని జీవితాంతం కూర్చోకూడదు. ఎదుటి వాళ్ళు మన మనసుని నొప్పిస్తే, మనకి ఇష్టం లేని పని చేస్తే వాళ్ళని కొన్నాళ్ళు దూరం పెట్టొచ్చు, కానీ శాశ్వతంగా వదిలేయడంలో అర్థం ఉండదు సార్. ఏదో ఒకరోజు వాళ్ళని క్షమించి బంధాల మధ్య ఉండే విలువల్ని కాపాడుకోవాలి. విలువల్ని పట్టించుకోలేని జీవితానికి ఎన్ని కోట్లున్నా వ్యర్థమే సార్. అన్నిటినీ మనం డబ్బుతో ముడిపెట్టలేం. ప్రేమ, ఆప్యాయతల్ని కోట్లతో కొలవలేం సార్. సార్, మనం బ్రతకాలంటే
డబ్బు ఉండాలి, నేనేమీ కాదండం లేదు. కానీ అంతకంటే ముఖ్యంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు వెన్ను తట్టి ధైర్యం చెప్పేవాళ్ళు, మన సంతోషాన్ని వాళ్ళ సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు మనకంటూ ఒక నలుగురు ఉండాలి సార్. ఈ లోకంలో డబ్బుని మించినది ఇంకా చాలా ఎమోషన్స్ ఉన్నాయి సార్. అది తెలుసుకున్న నాడే మీరన్న మానవత్వానికి పరిపూర్ణత, మనిషిగా శిఖరమంత ఎదిగిన స్థితప్రజ్ఞత వస్తుంది. వయసులోనూ అనుభవంలోనూ మీరు నాకన్నా చాలా పెద్దవారు. నిజానికి మీకున్న అనుభవంలో 10వ వంతు కూడా నాకు లేదు. కానీ పెద్ద మనిషిగా 10 మందికి చెప్పగలిగే పొజిషన్లో ఉన్న మీరు డబ్బుకి ప్రాణాలకి ముడిపెట్టి మాట్లాడడం ఆశ్చర్యంగానే కాదు, బాధగా కూడా అనిపిస్తుంది సార్. ఝాన్సీ, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు ప్రియాంక, నీకోసం ఏమైనా చేస్తాను. అతనికి నా ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియటం లేదు, ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావట్లేదు. నా లవ్ సక్సెస్ అవ్వడానికి నువ్వేదైనా మంచి ఐడియా ఇవ్వచ్చు కదా? నేనా? నువ్వే